అన్నమయ్య కీర్తన మానవ జీవితాన్ని క్రమబద్ధీకరిస్తుందని ప్రముఖ గాయని పద్మశ్రీ డాక్టర్ శోభారాజ్ అన్నారు. నేటి యువత పాప్ మ్యూజిక్, ఫాస్ట్ బీట్ల వైపు ఆకర్షితులవుతున్న సమయంలో వారిని సంప్రదాయం వైపు మళ్లించేందుకు ప్రత్యేక శైలిని ఎంచుకున్నట్లు చెప్పారు. పాప్ మ్యూజిక్లోని వేగాన్ని దృష్టిలో ఉంచుకొని తందనానా లాంటి కీర్తనలను ఫాస్ట్ రిథంతో పాడి యువతతో నృత్యం చేయిస్తున్నట్లు వివరించారు. అన్నమయ్య విలక్షణత, నిస్వార్థ భక్తి తనను ఎంతగానో ప్రభావితం చేశాయంటున్న డాక్టర్ శోభరాజ్తో మా ప్రతినిధి వర్షిత ముఖాముఖి. కోట్లాది మంది గుండెల్లో భక్తి పారవస్యాన్ని నింపిన శ్రీ అన్నమాచార్యుల వారి కీర్తనలంటే గుర్తొచ్చే స్వరూపం పద్మశ్రీ శోభారాజు గారు. రాష్ట్ర సాంస్కృతిక శాఖ, కేబిఎన్ కళాశాల, అన్నమయ్య భావనా వాహిని ఆధ్వర్యంలో ఉచితంగా అన్నమయ్య సంకీర్తన శిక్షణా శిబిరం నిర్వహించడానికి విజయవాడ వేదికగా మారింది. ఈ కార్యక్రమం ఎలా కొనసాగుతుంది అనే విషయాలన్నింటినీ తెలపడానికి మనతో పాటు డాక్టర్ పద్మశ్రీ శోభారాజు గారు ఉన్నారు. ఆమెను అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. అమ్మ, అన్నమాచార్యుల సంకీర్తన శిబిరం ఇది ఏర్పాటు చేయడానికి ఉన్న ముఖ్య ఉద్దేశం ఏమిటి? నేను ప్రప్రథమంగా బెజవాడలో ఈ వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాను. నేను తొలి అవుట్ స్టేషన్ ప్రోగ్రామ్ ఇక్కడే పాడాను. నేను రేడియో ఆర్టిస్ట్గా ఇక్కడే ఆడిషన్ ఇచ్చాను. నేను ఇక్కడే తొలి రేడియో ప్రోగ్రాం కూడా పాడాను. ఈ వర్క్షాప్ కూడా ఇక్కడ మొదట చెయ్యాలి అనే ఉద్దేశంతో అందుకని నేను ఇక్కడ సంకల్పించానమ్మా. ఇక్కడ చేసి 10 మంది చేత ఈ కీర్తనలు పాడించాలి, వాళ్లకు అందులోని అర్థం చెప్పాలి, వాళ్ళు తెలుసుకుని తమ జీవితంలోకి ఆ సందేశం అనువదించుకోవాలి అని నా ఉద్దేశం. ఈ డిజిటల్ యుగంలో యువతకి అన్నమయ్య కీర్తనను సులభంగా చేరవేయడానికి ఈ శిబిరం ఎలాంటి పాత్ర పోషిస్తుంది అనుకుంటున్నారమ్మా? నేను కొన్ని టెక్నిక్స్ ద్వారా వాళ్ళకు నేర్పుతున్నాను. తాళం కానీ రాగం కానీ వాళ్ళ చేత అనిపించి, స్వరాలు అనిపించి కీర్తన నేర్పుతున్నాను కొంచెంగా. తర్వాత వాళ్ళు కేబిఎన్ కాలేజ్ వాళ్ళు నాకు ఇక్కడ వేదికనిచ్చారు. వారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. వాళ్ళు లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు. ఇది అంటే స్టూడెంట్స్కి వాళ్ళు తెలుసుకునే విధంగా, వాళ్ళు నేర్చుకునే విధంగా, ఇంట్లోనే కూర్చుని నేర్చుకునే విధంగా లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు. నేరుగా నేర్చుకోవడం అనేది ఎంతైనా ప్రాసెస్లో చాలా ఒక రంజో అంటారు కదా, అది ఉంది. అది వాళ్ళు అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. నేర్పే వాళ్ళు అనుభవిస్తారు, నేర్చుకున్న వాళ్ళు అనుభవిస్తారు. అందుకే దూరాల నుండి కూడా వచ్చి నేర్చుకుని వెళ్తున్నారు కదా ఇక్కడికి. అన్నమయ్య కీర్తనల్ని మీ జీవిత ధ్యేయంగా మార్చుకోవడానికి మిమ్మల్ని ప్రేరేపించిన అంశం ఏంటమ్మా? 32,000 కీర్తనలు అన్నమాచార్యుల వారు స్వామి మీద పాడి కూడా ఏమీ ఆశించలేదు తల్లి. మనం ఒక కొబ్బరికాయ కొట్టి 94 కోరికలు స్వామిని కోరుతాం కదా, ఆయన ఏమి ఆశించిన వాడు కాదు. నేను అదే పద్ధతిలో నడుచుకుందాము. డబ్బు కోసమే పనిచేయడం, డబ్బు కోసమే పాడడం అనేది లక్ష్యం కాదు నాది. అన్నమయ్య అడుగుజాడల్లో నడిచిపోవాలి అనేది నాకు స్వతసిద్ధంగా ఏర్పడిన వ్యక్తిత్వం, ఆయన వ్యక్తిత్వం నాకు దగ్గరగా అనిపించి అందులో పయనించాలి అనుకున్నాను. తర్వాత విలక్షణత, ఎవరిని కాపీ కొట్టే గుణం కాదైంది. దాచుకో నీ పాదాలకు తగనే చేసిన పూజలు ఇవి అంటాడు. దాచుకో అంటాడు. మొదలు పెట్టడమే అలాగా. అంత విలక్షణత ఉన్న వాగ్గేయకారుడు. నాకు అది నచ్చింది. ఇన్నోవేటివ్గా మీరు ట్యూన్ చేయడానికి కానీ, ఇన్నోవేటివ్గా కానీ పాడటానికి నాకు అవకాశం వచ్చింది. సమాజ శ్రేయస్సు, భగవద్ ఆశీస్సు, ఈ రెండే ఆశించాడు. నేను ఆ రెండే ఆశించాలి అని అనుకున్నాను. నా బ్రతుకును అలా మలుచుకున్నాను. ఫాస్ట్ బీట్, పాప్ మ్యూజిక్ అని చెప్పి వాటిపైన ఎక్కువ ఉత్సుకత చూపిస్తున్నారు. అయితే వాళ్ళందరూ కూడాను శాస్త్రీయ ఆధ్యాత్మిక సంగీతం వైపు రావాలంటే ఎలాంటి మార్పులు రావాలని భావిస్తున్నారు? నిజానికి ఈ పాప్ మ్యూజిక్లో కూడా మంచి విషయాలు కొన్ని ఉన్నాయి తల్లి. కాకపోతే వాళ్ళు ఎక్కువ ఇన్స్ట్రుమెంటేషన్ పెట్టి అరుపులు కేకలు పెట్టడం మూలన నరాలు కొంచెం మన ఉద్రేకపూరితమై ప్రశాంతత కోల్పోతారు మనుషులు. కాబట్టి వాళ్ళని లాక్కోవాలి ఇటువైపు అంటే ఇప్పుడు
రిథమ్ ఓరియంటెడ్ పాటలు మీకు కావాలా, తందనానాహి అని ఉంది. షికాగో వెళ్ళినప్పుడు అక్కడ పరిచయమైన వాళ్ళ ఇంట్లో ఉండాలి కదా, ఉన్నాను. అంటే ఆ అమ్మాయికి చిన్న కొడుకు ఉన్నాడు అనమాట, ఒక 5-6 ఏళ్ల వాడు ఉంటాడు. ఆ అబ్బాయికి నన్ను పరిచయం చేసింది. ఏమని అంటే, శ్రీ శోభారాజు నన్న వెరీ గ్రేట్ సింగర్ ఫ్రమ్ హైదరాబాద్ అనింది. అంటే వాడి దృష్టిలో సింగర్స్ అంటే అమెరికన్ సింగర్స్ ఎట్లా ఉంటారు, వాళ్ళ డ్రెస్సు, వాళ్ళు చాలా ఎలక్ట్రిఫైయింగ్గా ఉంటారు కదా మనుషులు. నేను ఇట్లా షాల్గా, అప్పుడు అందులో ఇట్లా కప్పుకునేదాన్ని, షాల్ కప్పుకొని ఇట్లా లావుగా కూర్చుని ఉంటే వాడికి నాలో సింగర్ కనపడలేదేమో. మా సింగర్ అని అడిగాడు. షీ సింగర్ లైక్ మైకేల్ జాక్సన్ అంది. నేను ఆ రోజు అనుకున్నాను, అవును, ఐ మస్ట్ బికమ్ మైకేల్ జాక్సన్ ఆఫ్ అన్నమాచార్య సంకీర్తనర్స్ అని. తర్వాత తందనానాహి అని ఉంది, దాన్ని ఎన్ని విధాలుగా ఫాస్ట్ రిథమ్ చేసి పాడి, అది పాడుతున్నప్పుడు మీరు డాన్స్ చేయండి అని అడిగి, ఇప్పుడు అది ఒక సంప్రదాయం అయిపోయింది ఆ పాట పాడితే డాన్స్ చేయడం అనేది. అమ్మ, మీరు ఒక పాటను ఆలపించిన అనంతరం తండ్రి వెంకటేశ్వర అంటూ ఉంటారు, ముగిస్తారు. అంటే ఆ సమయంలో మీ అంతర్గత ఆధ్యాత్మిక భావన ఎలా ఉంటుందమ్మా? నాకు ఫ్రెండు, నాకు గురువు, నాకు కొడుకు. సో ఒక పద్ధతి కాదు, పాట పాడేటప్పుడు ఆ పాటలో ఎటువంటి భావాన్ని వ్యక్తం చేశారో ఆ భావాన్ని ఫీల్ అవుతూ భావాతీత స్థితికి వెళ్ళడం అనేది అన్నమాచార్య నేర్పిన టెక్నిక్. ఇది స్వరమే దైవమై అన్నమయ్య కీర్తనలై ప్రాణమై జీవిస్తున్న పద్మశ్రీ శోభారాజు గారి అంతరంగం. కెమెరామెన్ ఎంఎస్ఎన్తో వర్షిత, ఈటీవీ న్యూస్, విజయవాడ.